హయ్యర్ క్లాస్, ఈ కస్టమర్స్ మీ టార్గెట్స్, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేవి మిడిల్ క్లాస్ అంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటాయి, హయ్యర్ లెవెల్ అంటే ఇంకా హైగా ఉంటాయి. వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవుతారు సార్? వాళ్ళు కొనేటప్పుడు వీళ్ళకి ఇది కావాలి అనేటప్పుడు మీరు మీ వెంచర్స్లో కానీ మీ అపార్ట్స్లో కానీ వాళ్ళకి ముందే అవి అక్కడ పెడతారా, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు మీరు కస్టమైజ్ చేస్తారా? రెండు. దిస్ ఇస్ బిగ్ ఛాలెంజ్ బేసికలీ. సో సెగ్మెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అపార్ట్మెంట్స్ మావన్నీ కూడా 60 లక్షల నుంచి 70 లక్షలు 2 BHK ఆప్షన్స్, 70-75 లక్షలు 2 BHK ఆప్షన్స్ అమీన్పూర్లో చేస్తున్నాము. అదే సెగ్మెంట్లో 3 BHK అంటే ఆల్మోస్ట్ 85 lakhs to 95 lakhs సెగ్మెంట్ ఉంటుంది. ఓకే, అమీన్పూర్లో జరుగుతున్నది. సో ఈ సెగ్మెంట్లో కస్టమర్స్కి ఏంటి అంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు బడ్జెట్లో ఇల్లు వస్తే చాలా అనేది ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్. దాంతోపాటు ఒక చిన్న కమ్యూనిటీ ఉంటే కూడా బాగుంటుంది అనేది ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ వాళ్ళకి ఉంటుంది. సో ఇలా ఉంటాయి కాబట్టి మేము కూడా ఏం చేసామంటే ఫస్ట్ మా ప్రాజెక్ట్ దర్బార్ 2022లో స్టార్ట్ చేసినప్పుడు 23లో హ్యాండ్ ఓవర్ చేసాము. 25 ఫ్లాట్స్ అది. ఆ 25 ఫ్లాట్స్ కూడా మేము ఒక పైన ఒక ఎక్స్ట్రా ఒక 1200 స్క్వేర్ ఫీట్ అనుకుంటున్నా, దాని ఎక్స్ట్రా ఒక స్పేస్ ఇచ్చాము ఫర్ మల్టిపుల్ యూసేజ్ కోసం. కెన్ బి యూస్ ఫర్ స్మాల్ బర్త్డే పార్టీ, గెట్ టుగెదర్, వినాయకుడి చతుర్థి వస్తే విగ్రహం పెట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, ఇలా మల్టీ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అలా యాడ్ చేసాం ప్రోడక్ట్ని. దాంతోపాటు యాజ్ ద మార్కెట్ న్యూ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో, ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి మేము 2022లోనే ఆ ఫీచర్ యాడ్ చేసాం. ఓకే, అంటే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అని యాడ్ చేసాం. మాది చిన్న కమ్యూనిటీ అప్పుడు 2022లో మేము ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంతో 25 ఫ్లాట్స్, దాంతో కూడా ఇవన్నీ ఆలోచించి యాడ్ చేసాం. సో ఇలా 1 or 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేయడంతో సో దట్ విల్ యాక్చువల్లీ సాటిస్ఫై ది కస్టమర్ బేస్. ఆ లో సెగ్మెంట్ అని అనలేము, అగైన్ డిపెండ్స్ ఆన్ ది వాళ్ళు ఎలా కస్టమర్స్ ఎలా పర్చేస్ చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఫిక్సర్స్ ఏదైతే ఉంటుందో, యాడ్ ఆన్స్ ఉంటుందో, దట్ విల్ గివ్ అస్ బిగ్ ఇంపాక్ట్. ఇవాళ రేపు ఈవీ ఏమైనా కొనుక్కున్నారు, సో దే డోంట్ వాంట్ టు అగైన్ స్పెండ్ మనీ ఆన్ ఇట్. ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనం ప్రొవిజన్ ఇచ్చి ఉంటాం కాబట్టి మీటర్ తెచ్చుకొని వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ పెట్టేసుకోవచ్చు. సో అలా యాడ్ ఆన్స్ ఉపయోగపడతాయి. దాంతోపాటు నెక్స్ట్ విలాసం, అదే ఏరియాలో విలాసం అని ఇంకొకటి అపార్ట్మెంట్స్ చేస్తున్నాము. అందులో ఒక స్మాల్ కమ్యూనిటీ, బేసికలీ ఇండిపెండెంట్ బిల్డింగ్ వైజ్ పర్మిషన్ తీసుకున్నా, బట్ మనం ఏం చేసామంటే ఒక కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తున్నాం దాన్ని. ఒక ఇన్ గేటు, ఒక అవుట్ గేటు, ఒక సెక్యూరిటీ, ఫుల్ టైమ్ సెక్యూరిటీ, ఒక క్లబ్ హౌస్. దో ఇట్ ఈస్ అ స్మాల్ ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ అయినా, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ కమ్యూనిటీ. అంటే ఏంటి, 65 లక్షలు సింగిల్ పీస్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. అంటే 4 బ్లాక్స్, ఇండిపెండెంట్ బ్లాక్స్, వాటిని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మనం ఇస్తున్నాం. అంటే ఏంటి, ఒక స్మాల్ టైమ్ ఇన్వెస్టర్స్ ఆర్ స్మాల్ టైమ్ కస్టమర్స్ కూడా దే ఆర్ లివింగ్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ఫీలింగ్ లాగా. సో మనం గేటెడ్ అంటే ఆల్మోస్ట్ 1 CR ప్లస్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ గేటెడ్ ప్రిఫర్ చేస్తారు. బట్ మనము 70 లక్షలు 80 లక్షల్లో పెట్టే వాళ్ళు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్లో మనం ఒకటి ఇస్తున్నాం. అలా మనం ఏదైతే స్మాల్ థింగ్స్ పాసిబిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ పాసిబిలిటీస్ అన్ని యాడ్ చేస్తాం అన్నట్టు, ప్రోడక్ట్ ఇన్బిల్డ్ చేస్తాం. అలానే ఇప్పుడు కొత్తగా ఆఫీస్పేటలో కొత్తగా ఇంకోటి వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ అపార్ట్మెంట్, అరౌండ్ 220 ఫ్లాట్స్ దాకా వస్తాయి. అందులో కూడా లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో అక్కడ మనం ఏం చేసాము, ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ టు వన్ ఆఫ్ ది కస్టమర్స్, ప్రాస్పెక్టివ్ కస్టమర్స్. సో తనకు కొనలేదు కానీ బట్ కొనకపోవచ్చు విడౌట్. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో వీ ప్రపోజ్డ్ ఒక వర్క్ ప్లేస్ బేసికలీ. సో అదొకటి ఇచ్చాం. అంటే ఏంటి, ఇంట్లో ఉన్న వాళ్ళు సపోజ్ ఇంట్లో కొంత డిస్టర్బెన్స్, కొంతమంది కాల్స్ తీసుకోలేరు, సో దే కెన్ గో ఇన్ ది క్లబ్ హౌస్. అక్కడ ఒక ఆఫీస్ రూమ్ లాగా ఇచ్చాం, ఒక 10 seats, ఒక 11 seats ఇచ్చాం. సో దీస్ స్మాల్ థింగ్స్ విచ్ విల్ యాక్చువల్లీ యాడ్ వాల్యూ టు ద ప్రాజెక్ట్. And that will add value to the person who want to do that particular job. అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు ఉండదు, ఆఫీస్కి వెళ్ళినట్టు ఉండదు, దే ఆర్ నియర్ బై టు హోమ్ అండ్ దే ఎంజాయ్ దట్ వర్క్ ఎట్ ఆ అట్మాస్ఫియర్లో ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా నీడ్స్ని స్మాల్ థింగ్స్, బిగ్గర్ థింగ్స్ కూడా చేయొచ్చు, బిగ్గర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు ఇవి చేయొచ్చు అన్నట్టు.
బట్ ఇవి స్మాల్ థింగ్స్ యాడ్ చేసుకుంటూ పోతే దట్స్ వేర్ కస్టమర్స్ ఆల్సో బిల్డ్ ట్రస్ట్ విత్ అస్. ఎస్, అరే చలో మార్కెట్లో ఉన్నది ఇది లేటెస్ట్ ట్రెండ్ దే అడాప్టెడ్ అండ్ దే ఆర్ గివింగ్ యాజ్ ఎ ఫెసిలిటీ టు అస్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో దట్స్ వేర్ వీ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఇలా చేయండి సార్ బాగుంటుంది అండ్ వీ డిడ్ ఆస్క్ ఫర్ ఇట్. ఎవరైనా వచ్చినప్పుడు సార్ మీకు ఇంకా ఏం యాడ్ చేస్తే మీకు బాగుంటుందని అడిగినప్పుడు దే గివ్ కనెక్ట్ ఫీడ్బ్యాక్స్. స్మాల్ థింగ్స్. సంబడి టోల్డ్ మై చైల్డ్, మా పిల్లలు వాళ్ళకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు మనము ఈ స్మాల్ ఈ కమ్యూనిటీలో ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇవన్నీ వదిలేస్తారు చాలామంది. అలా సపోజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఓపెన్గా వదిలేస్తుంటారు. వాటికి ఒక ఫెన్స్ ఇచ్చి, ఐరన్ ఫెన్స్ లేకపోతే ఇంకోటి ఇచ్చి సెక్యూర్డ్గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ స్మాల్ థింగ్, ద ఇంపాక్ట్ ఈస్ బిగ్. సపోజ్ ఏదైనా ఒక అన్ఫోర్సిన్ థింగ్ జరిగింది, సో సంబడీస్ లైఫ్ అట్ స్టేక్. సో దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ కావచ్చు, మనం ప్లాటింగ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అవి కేర్ తీసుకోగలిగితే మాత్రం విల్ గెట్ లాట్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ ది పీపుల్. సో అది ఇవన్నీ ఆలోచించాలి, ఆలోచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవటం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా సార్? 100% చేస్తాం. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మీ ప్రాజెక్ట్స్లో? అది రెండు చూస్తాం ఇక్కడ. ఒకటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చూస్తాం. ఇదే దాంతోనే సేమ్ ఇదే ఫీడ్బ్యాక్లోనే సంబడి ఆస్క్డ్ ఫర్ సార్ మాకు టెరెస్ వ్యూ ఉండాలి, టెరెస్ నుంచి కూర్చొని పని చేస్తుంటే మాకు వ్యూ ఉండాలి. ఓకే, దట్స్ అ రిక్వైర్మెంట్. బట్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చెక్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫెసిలిటీ అనేది చూస్తాము. అది చూసినప్పుడు వాట్ ఈస్ పాసిబుల్ అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ది రెసిడెంట్స్ అవి చూసి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు కోవర్కింగ్ స్పేస్ ఇందాక ఏదైతే మనం ఆడుకున్నామో, ఆ కోవర్కింగ్ స్పేస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ గివ్ అట్ ఏ అఫోర్డబుల్ థింగ్. ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో ఇస్తాము. టెరెస్ గార్డెన్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు టేక్ ఎక్స్ట్రా రిస్క్. సపోజ్ రేపు టెరెస్ గార్డెన్ ఇచ్చాము, లేకపోతే టెరెస్ కోవర్కింగ్ స్పేస్ ఇచ్చాము, ఆ టెరెస్ పైన రైట్స్ ఉండవు జనరల్గా. ఓకే, అంటే మనం దానిపైన ఇంకొక ఫ్లోర్ వేసో లేకపోతే చేయడానికి ఉండదు. అవును. సో అప్పుడు మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. అవును, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని ఇష్యూ రేజ్ చేయొచ్చు. అవును, అలాంటి వాటిని అవాయిడ్ చేస్తాం. ఓకే. సో ప్రాజెక్ట్ విల్ బి అట్ స్టేక్. వెన్ ప్రాజెక్ట్ ఈస్ అట్ స్టేక్, అండ్ ఆబ్వియస్లీ కంపెనీ నేమ్ ఆల్సో విల్ బి స్పాయిల్. అందుకని కొన్ని అవాయిడ్ చేస్తాము, కొన్ని అన్ని పాసిబిలిటీస్ ఉన్న వాటికి మాత్రం మీరు చేస్తారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ మీరు ఫాలో అవుతున్నారు? అండ్ డిజిటల్ మీడియా అనేది మీ దీంట్లో, అంటే మీకు సంబంధించిన లైట్ హౌస్ ప్రాపర్టీస్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ట్రెండ్స్ అనేది ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ టిపికల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేవి అవి ఎలిమినేట్ అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్, ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ మార్కెటింగ్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎగ్జాంపుల్, మనమే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి కూర్చొని మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది ఇలా ఉంది అనే పాయింట్ ఎక్కువ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అది ఎందుకు తగ్గిపోతుందంటే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆల్సో పీపుల్ ఆర్ బిజీ టుడే, అండ్ ప్రైవసీ ఇష్యూస్. ఇవి ఎవరినే ఎందుకు పిలవాలి మన ఇంటికి, మనకేం అవసరం, అదొకటి. ప్లస్ టైం ఇవాళ ఎవరికి ఉండట్లేదు. దే కాంట్ ఈవెన్ టేక్ 5 minutes or 10 minutes, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ట్రాఫిక్స్. సపోజ్ నేను ఎల్బినార్ నుంచి సపోజ్ నాకు గచ్చిబౌలిలో ఒక కాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 hours పడుతుంది, 1.5 hours పడుతుంది, మళ్ళీ కమ్ బ్యాక్ అగైన్ ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇవన్నీ చూస్తే ఈ లేటెస్ట్ ట్రెండ్స్, ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కావచ్చు, అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ది కస్టమర్స్ కావచ్చు, ఆర్ వాళ్ళ టైం లైన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్ ఇన్ టు డిఫరెంట్ మోడ్. నౌ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ప్లీజ్ సెండ్ మీ ది గూగుల్ లొకేషన్, విల్ సీ యువర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వన్. ఆల్సో నేను చాలాసార్లు ఏం చేస్తానంటే, సపోజ్ వెన్ సంబడి ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ టెలింగ్ అబౌట్ దేర్ ప్రాజెక్ట్, సింపుల్గా నేను మొబైల్ ఓపెన్ చేసి నేను చూసేస్తాను ప్రాజెక్ట్, ఇక్కడే చూసేస్తుంటా. వి జస్ట్ టైప్ ఇన్ ద గూగుల్, ఇట్ విల్ గివ్ అస్ డేటా టుడే, ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. నౌ ఏఐ ఇస్ కమ్ అప్ అగైన్. ఏఐ కూడా ఏం చేస్తుంది, యూ టైప్ సంథింగ్, ఇట్ విల్ గివ్ యూ సంథింగ్. సో ఈ ట్రెండ్స్ వల్ల ఏమైందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అప్రోచ్ అనేది కొంత డిసప్పియర్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ పీపుల్ లైక్ అస్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ టఫ్ కాంపిటీషన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఇస్ తగ్గుతుంది, క్యాబ్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. బట్ ఇట్స్ ఆల్ గుడ్.
ద అదర్ సైడ్ ఈస్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో దేర్ వీ నీడ్ టు మేనేజ్ అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ వీ యాడ్ ఆన్ ఫీచర్స్ ఆల్సో బ్యాలెన్స్ ది కాస్ట్. ఓ యాడ్ ఆన్ ఫీచర్స్, యాడ్ ఆన్ బెనిఫిట్స్ టు ది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే వీ గెట్ బిజినెస్. సపోజ్ మనం వాటి గురించి ఆలోచించలేదు అనుకోండి, బిజినెస్ ఫిల్టర్ అయిపోతుంటుంది, మన వరకు తగ్గిపోతుంది. అయితే సార్ ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు మధ్యతరగతి కానీ ఉన్నత తరగతి కుటుంబాలని అట్రాక్ట్ చేయడానికి? ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు? అంటే మనం ల్యాండ్ ఐడెంటిఫికేషనే మేజర్గా ఫోకస్ చేస్తాము. ఓకే. సో సపోజ్ ఎగ్జాంపుల్ మేము ఇట్ సైడ్ మన రామదాస్పల్లి ఆదిబట్ల మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపేశారు. ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నాము అంటే అక్కడ లొకేషన్లో ప్రైస్ రేంజ్ 20,000-25,000 మధ్యలో రేంజ్ ఉంది. మనం అక్కడ ఒక 60 లక్షలు, 55 లక్షల నుంచి 60 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వచ్చు. సిటీలో మీకు ఎక్కడ కూడా ఆపర్చునిటీ లేదు. నియర్ బై కూడా 50 to 60 lakhs లో ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాం. అమీన్పురా దగ్గర కాదు, ఇక్కడ మన రామదాస్పల్లి అంటే ఇబ్రాహీంపట్నం రోడ్డు, ఆదిబట్ల నుంచి సిటీకి ఎంత దూరం సార్? సిటీకి హార్డ్లీ మనం కూర్చున్న ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్. 18 kilometers. మీకు ట్రావెల్ టైం ఆల్మోస్ట్ 18 to 20 minutes. ఓకే. సో ఎవరైతే ఈ లొకేషన్లో ఉంటారో క్లాస్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఎవరైతే మాకు అపార్ట్మెంట్ వద్దు, అపార్ట్మెంట్ కాస్ట్కే మాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి వీఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా బెనిఫిషియల్. నా దగ్గర నేను 80% లోన్ పెట్టించాను, 90% లోన్ పెట్టించాను. సో ఓన్లీ 5 లక్షలు నేను ఆఫర్ పెట్టాం, 5 లక్షలు పే చేయండి, రిమైనింగ్ అంతా నేను లోన్లో ఇప్పిస్తానని చెప్పి కొన్నారు కస్టమర్స్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఇల్లు వచ్చింది అనుకోండి, దే విల్ బి మోర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. 5 లక్షల్లో 6 లక్షల్లో వాళ్ళకి ఇల్లు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు అనేది ఒక పాయింట్. అఫ్ కోర్స్ మీరు అడగొచ్చు, సార్ మీరు రిమైనింగ్ అంతా లోనే కదా, లోన్ కట్టాలంటే మరి అది కట్టుకోవాలి ఆబ్వియస్లీ, ఎక్కడైనా కట్టాలి. అండ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ మనీ ఇంటూ ఇట్, యు ఆర్ హైరింగ్ సంబడీస్ మనీ అండ్ యు ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇట్. యూ హ్యావ్ ఎ ప్రొఫైల్, మీకు సిబిల్ స్కోర్ బాగుంది, మీకు మంచి లోన్ వస్తుంది, యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో అది తీసుకొని మీరు 5 లక్షలు పే చేసి 6 లక్షలు పే చేసి నాకు మార్జిన్ మనీ ఇచ్చేస్తే రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ పెట్టించి చేస్తున్నాం. సో దట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దట్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ద లో సెగ్మెంట్ పీపుల్. ఆ 55 లక్షలు 60 లక్షలు 65 లక్షలు వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది మనం ఇస్తున్నాం. ఇవాళ మీరు రికార్డ్ చేసుకోండి, అదే ఇండిపెండెంట్ హౌస్ నెక్స్ట్ 10 yearsకి ఇట్ విల్ బి 2 CR. నోట్ చేసుకోండి. సేమ్ నేను ఏదైతే ఇవాళ చెప్తున్నానో నెక్స్ట్ 10 yearsలో అదే రామదాస్పల్లి సైటు, అదే రామదాస్పల్లిలో మేము ఇస్తున్న 955 square feet ల్యాండ్ ఆఫ్ 150 square yards, 10 yearsలో ఇట్ విల్ బి 2 CR. యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో అలా మేము గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్ చుట్టూలో? బ్రహ్మాండంగా ఉన్నాయి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆల్రెడీ ఈ లొకేషన్ అంతా హౌసింగ్ వచ్చిందండి. హౌసింగ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మీకు ఏంటంటే ఒక లెవెల్కి ఇంకా ఆగిపోతుంది. ఇంకా హౌసింగ్ అన్నప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది, హౌసెస్ రావడము, పక్కన షాప్స్ రావడము, ప్లస్ సిటీకి దగ్గర. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ సిటీకి దగ్గర. నెక్స్ట్ ఆదిబట్ల సెట్ జోన్స్. ఆదిబట్లలో ఏరోస్పేస్ ఉంది, ఏరోస్పేస్ కంపెనీస్ చాలా ఉన్నాయి, TCS ఉంది. ఆ TCS ఏరోస్పేస్ రాబట్టి చాలా వరకు ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి. కొన్ని అపార్ట్మెంట్ సెగ్మెంట్స్ ఎక్కువ స్టార్ట్ అయినాయి, విల్లా స్టార్ట్ అయినాయి. ప్లస్ ఇట్ సైడ్ ఇబ్రాహీంపట్నం రోడ్ సైడ్ చాలా వరకు కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్లో ప్రిన్సిపల్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, చాలామంది వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ ఎంచుకుంటున్నారు. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఆ లొకేషన్స్లో ఉంది. దాంతోపాటు లేటెస్ట్ యాడ్-ఆన్స్ ఏంటి అంటే ఫ్యాబ్ సిటీ ఫుల్ అయింది. ఒకప్పుడు ఫ్యాబ్ సిటీ ఆల్మోస్ట్ ఏం లేకుండా ఉండేది, ఇప్పుడు ఫుల్ అయ్యింది మొత్తం విత్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఒకసారి ఫ్యాబ్ సిటీలో సపోజ్ ఎవరైనా తెలియని వాళ్ళు లోపలికి వెళ్తే ఒక 10 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికే ఆల్మోస్ట్ 200 times వేరియేషన్ కనబడుతుంది వాళ్ళకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్ రావడం కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్స్ మూవ్మెంట్ కానీ, ఎంప్లాయీస్ రావడం పోవడము, బస్సెస్, టూ మెనీ బస్సెస్ ఆర్ పార్క్డ్ నియర్ బై కంపెనీస్. అంటే ఎంప్లాయీస్ని తీసుకురావడము తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. అండ్ మనం చూస్తుంటే లాస్ట్ 3-4 years నుంచి మేజర్ హ్యాపెనింగ్స్ అన్నీ కూడా సౌత్లో జరుగుతున్నాయి. సౌత్ అంటే మనం ఉన్న ఈ రావుర్యాల కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, వాటి ఎక్స్టెన్షన్ కందుకూరు, యాచారము, ఫ్యూచర్ సిటీ, ఇబ్రాహీంపట్నం, ఈ జోన్స్ అంతా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఎప్పుడైనా రావాల్సిందే, ఎయిర్పోర్ట్ దగ్గరలో అన్ని ఫుల్ కావాల్సిందే.
లేదు కాదుకూడదు అంటే బేగంపేట నుంచి ఈ ఏరియా అంతా ఖాళీ ఉండాల్సిందే ఇప్పుడు దాకా, అవును ఆబ్వియస్లీ అంతే కదా. అవును సో నేచురలీ మనం చూస్తే ఎయిర్పోర్ట్ సైడ్ అంతా కూడా ఖచ్చితంగా ఫుల్ కావాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. వాటికి యాడాన్స్ ఏమున్నాయి, ఎస్ఈజెడ్స్ ఎక్కువ ఉన్నాయి. హార్డ్వేర్ పార్కు, ఎయిర్పోర్ట్ ముంగట హార్డ్వేర్ పార్క్ ఉంటుంది, దాంతో కూడా కంపెనీస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఏరోస్పేస్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి అవును. అక్కడ. ఆర్సీఐ ఇమారత్ కానీ, డిఫెన్స్ కంపెనీస్ కానీ, డిఆర్డిఎల్ కానీ, ప్లస్ మేజర్గా ఎయిర్పోర్ట్ సంబంధించిన స్టాఫ్ కానీ, మంకాల్ దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాస్టిక్ పార్క్స్ ఉంటాయి, ఫుడ్ కాదు ప్లాస్టిక్ పార్క్స్ ఉంటాయి, అవి కానీ, ఈసిటీ మన మహేశ్వరం సైడ్ ఈసిటీ కానీ, మేజర్గా ఫ్యాబ్ సిటీ, ఫాక్స్కాన్, కేన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ కంపెనీస్. ఓకే. సో విచ్ విల్ యాక్చువల్లీ యాడ్ వాల్యూ టు ది లోకల్ హౌసింగ్. అంటే ఏంటి, అక్కడ ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం కాకపోయినా ఒక 25% ఆఫ్ ది పీపుల్ దే వాంట్ టు గెట్ సెటిల్ దేర్. ఓకే. సో అలా స్లోలీ హౌసింగ్ స్టార్ట్ అవుతుంది. హౌసింగ్ స్టార్ట్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫుల్ అవుతుంది. అన్ని ఓవర్ నైట్ జరగవు. అవును. ఇట్స్ ఎన్ ఎవల్యూషన్ ఆఫ్ 1 to 10 years అనేది ఆ ఏరియా మొత్తం ఫుల్ అయిపోతుంది. ఓకే. సో అది మీరు చూస్తారు ఈ అది ఏరియాలో. ఫ్యూచర్ అంటే ఒక దాన్ని ఒక 10 to 25 years వరకు దాన్ని వదిలేస్తే వీ కెన్ గెట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ లొకేషన్స్ మీరు వదిలేయాల్సిన అవసరమే లేదు, యూ కెన్ స్టార్ట్ లివింగ్ ఇన్. మన ఎగ్జాంపుల్ రామదాస్పల్లి మేము చేస్తున్న స్వస్తిక రీసేల్ కోసం మాట్లాడుతున్నాను సార్. ఈవెన్ రీసేల్ ఆల్సో ఈ హౌసింగ్ లొకాలిటీస్లో ఎనీ టైమ్ ఇట్ విల్ గెట్ సోల్డ్ రీసేల్ విత్ ద బెనిఫిట్. ఓకే. హౌసింగ్ కున్న అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము చేస్తున్న 2 లేఅవుట్లు, ఆదిబట్ల వండర్లా ఈ స్ట్రెచ్లో, వండర్లా వెనకాల ఒక ఫాక్స్కాన్ సెంట్రల్ పార్క్ అని 7.5 acres హెచ్ఎండి లేఅవుట్ రెరా అప్రూవ్డ్ చేస్తున్నాము. అందులో ఇవాళ రెడీగా మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా. ఓకే. వి విల్ బి ఆఫరింగ్ ఇండిపెండెంట్ హౌసెస్. ఒకసారి మాకు లేఅవుట్ అంతా అయిపోయిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ షేర్ ఉన్నాయి, దాంతో మేము ఆఫర్ చేస్తాం. సేమ్ 200 square yardsలో మేబీ డూప్లెక్స్ ఆర్ సింప్లెక్స్ లాగా ఆఫర్ చేస్తాం. ఇట్ విల్ బి అరౌండ్ 70 lakhs to 75 lakhs 1 crore దాకా వెళ్ళొచ్చు బడ్జెట్, అది వెళ్ళొచ్చు అది. సో అలా లివబుల్ కండిషన్స్ అవి. రామదాస్పల్లి వీ ఆల్రెడీ టేకన్ ది హౌసింగ్ తీసుకున్నాం, రెండు ఇల్లు కట్టియాలి. ఓకే. సో విలేజ్ అనుకుంటూ ఉంటుంది, అక్కడ కూడా లివబిలిటీ. సో లివబిలిటీ ఉన్న రీసేల్స్ అది ప్రాబ్లమే కాదు. ఓకే. సో జనరల్గా రీసేల్స్ జరుగుతాయి. ఓకే. ప్రైస్ అనేది సబ్జెక్టివ్ అగైన్, ఓకే. నీడ్ బట్టి ప్రైస్ ఉంటుంది. సపోజ్ సెల్లర్స్కి నీడ్ ఉందనుకోండి తక్కువ అమ్మేసుకుంటారు, నీడ్ లేదనుకో వెయిట్ చేస్తారు. బయర్కి అడ్వాంటేజ్, సపోజ్ బయర్ నీడ్ ఉందనుకోండి ఎక్కువ పెట్టుకుంటాడు. సో అది సబ్జెక్టివ్ అది. బట్ అదర్వైజ్ లివబిలిటీ, సేలబిలిటీ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ దీస్ లొకాలిటీస్.